మేడం గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ విధంగా ఉంది? భద్రత కావచ్చు, తర్వాత మహిళలకు ఇస్తున్న ప్రాముఖ్యత కావచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా ఉమెన్స్ డే కూడా జరిగింది. ఖచ్చితంగా చాలా అంటే పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పాలంటే మాత్రం మా మహిళల్లో మాకు చాలా ధైర్యం హ్మ్. నిండుకుందండి. ఎందుకంటే ఇంతకు ముందు మేము ఎప్పుడు వెళ్ళాలన్నా కూడా ఏం జరుగుతుందో ఏంటో తెలియక అసలు బయటకు కూడా వచ్చే పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు ఒక టైంలో. కానీ ఇప్పుడు మేము ఎక్కడికైనా కూడా ఏ రాత్రి అయినా వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే ప్రతి దగ్గర మాకు ఈవెన్ ఆ, ఈ పోలీసులు కానీ ఎవరు కానీ ఖచ్చితంగా సహకరిస్తున్నారు. ఏదైనా ఇట్లా ప్రాబ్లం ఉందనంగానే మేము ఇట్లా జనసేన పార్టీ నుండి వచ్చాము లేదా జనసేన పార్టీ తరపున ఇట్లా ఉన్నాం అనగానే చాలా తొందరగా రియాక్ట్ అవుతున్నారండి. దాంట్లో అసలు ఖచ్చితంగా డౌటే లేదు మహిళల రక్షణలో. అంటే గతంలో పవన్ కళ్యాణ్‌ని చాలామంది చాలా విధాలుగా మాట్లాడారు కదా! పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు, అసెంబ్లీ గేట్ తాకను ఈ విధంగా అనేవారు. సో, ఇప్పుడు 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో కూడా 100% విన్నింగ్ పర్సెంట్‌తో గెలిచారు కదా! ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ కోసం? నిజానికి వీళ్ళందరూ కూడా ఎవ్వరు పోటీ చేసినా ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని సీట్లు గెలవడం అనేది ఇప్పుడు చరిత్రలోనే మొట్టమొదటిసారండి. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. అలాంటప్పుడు అసలు గేటు తాకలేరని కాదు. ఇప్పుడు గేటు ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యేటట్టుగా మేము అందులో ఒక ప్రపంచం లాగా వచ్చాము. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఈ 11 సంవత్సరాలు వాళ్ళు ఏంటంటే ప్రభుత్వాన్ని సరిగ్గా నడపలేక, పరిపాలించడం చేతగాక పర్సనల్గా అటాక్ చేసేవాళ్ళు. ఈరోజు మాట్లాడమనండి ప్రతి ఒక్కడికి ఎక్కడన్నా వాయిస్ ఉందేమో, ఆయన రాజకీయాల్లో చేయలేరన్న అందరికన్నా నెంబర్ వన్ రాజకీయ నాయకుడిగా ఈరోజు నిరూపించుకున్నారండి మా అంటే పవన్ కళ్యాణ్. రోజా గారు అన్నారు కదా! అసెంబ్లీ గేట్ తాకను అని. ఏం చెప్తారు రోజా గారు ఇప్పుడు ఓడిపోయిన పరిస్థితి? ఆవిడ ఆవిడ అసలు చెప్పడానికి ఏం మాటలు ఉన్నాయండి ఆమెకి. ఈరోజు ఆవిడ ఎక్కడైనా కనిపిస్తుందా? ఏదన్నా బయటకు వస్తుంది మాట్లాడి గబక్కనే లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆవిడ ఉన్నవన్నీ అవినీతి ఎక్కడ బయటకు లాగుతామో అనే భయంలో చాలా కొట్టమిట్టుడుతూ ఉంది, దాక్కుని కూడా ఉంటుంది. కాబట్టి ఆవిడ గురించి అసలు మేము కనీసం పట్టించుకోలేదు. ఆ రోజు కూడా పెద్ద లెక్క చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారి స్టేజ్ ఎక్కడ, ఆవిడ స్టేజ్ ఎక్కడ, ఆవిడకి మాట్లాడే అర్హత కూడా లేదు. ఆవిడ ఏదైతే అనిందో గేట్ తాకలేరని ఈరోజు మేము గేట్ తన్నుకుని కూడా వెళ్ళే స్థాయిలోకి వచ్చామనేది అందరికీ తెలిసిన విషయం. దానిలో పెద్ద అసలు డిస్కస్ చేసుకునే పని లేదండి.